నేనైతే చంద్రబాబు నాయుడు టీడీపీ. టీడీపీకి వెళ్ళబోతున్నా. అవును అవును. మరి జగన్ గారు చాలా మంచి పనులు చేసిన, నేను ఇంటికే వస్తున్నాయి డబ్బులు, పెన్షన్లు కానీ లంచాలు కాకుండా ఒక బటన్ నొక్కితే ఇంటికే వస్తున్నాయని చెప్తున్నాడు. వస్తున్నాయి కరెక్టే, కొన్ని పనులు మంచి చేశారు, అభివృద్ధి అయితే లేదు. అభివృద్ధి అంటే ఏం లేదు. అభివృద్ధి అయితే ఇక్కడ తెలంగాణ అలాగే అభివృద్ధిలో ఉంది, అంతా బాగుంది. అందరికీ ప్రజలకు డబ్బులు ఇస్తాం కాదు, మెయిన్ అభివృద్ధి కావాలి. అంటే హైదరాబాద్ లాంటి సిటీ కావాలనుకుంటున్నా. హైదరాబాద్ లాంటి సిటీ కావాలి. ఇప్పుడు జగన్ గారు ఏమంటారు అంటే, నేను గెలిపిస్తే విశాఖను ఒక హైదరాబాద్తో పోటీ పడే అంత డెవలప్ చేస్తా అంటారు. విశాఖపట్నం ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయింది అని ఇంకేం చేస్తారు. మరి డెవలప్ ఉన్నది కదా. డెవలప్మెంట్ అయిపోయింది ఆల్రెడీ, అవలేని దాన్ని డెవలప్మెంట్ చేయాలి. ఇంకా ఏ సిటీ డెవలప్ చేయాలనుకుంటారు? ఏ సిటీ అంటే గుంటూరు మొత్తం అన్నీ, విజయవాడ. ఇంకోసారి అవకాశం ఇస్తే అవి కూడా చేస్తాడు కదా. ఏమో చెప్పలేమండి. ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చారు 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు ఏం డెవలప్మెంట్ చేశారు? 5 సంవత్సరాల్లో అసలు దేశంలో ఎక్కడ లేని బడులను మంచిగా చేయడం కానీ, అలాగే వాలంటీర్ వ్యవస్థ, చాలా ఉద్యోగాలు ఇచ్చాడు, ఇలాంటి చాలా మంచి పనులు చేసినా అని చెప్తున్నాడు. ఏమో చేశారు, కొన్ని చేశారు, కానీ డెవలప్మెంట్ అయితే లేదు నా దృష్టిలో. రోడ్లు వేయలేదు, రోడ్లు సరిగా లేవు. మరి అప్పుడు రాష్ట్ర విభజన అయినప్పుడు చంద్రబాబు గారికి కూడా అవకాశం ఇచ్చారు కదా, మరి అప్పుడు ఎందుకు అభివృద్ధి చేయలేడు ఆయన? అభివృద్ధి ఉంది, చేశారు. అప్పుడు ఆయన చేసినప్పుడు ప్రభుత్వం మారిపోయినాక మొత్తం కంపెనీలు కూడా తెలంగాణకు వచ్చేసినాయి. చాలా మట్టుకి ఏమీ లేవు అక్కడ. అంటే జగన్ గారు రాగానే హైదరాబాద్కి వచ్చేసాయంటారా కంపెనీస్? వచ్చేసినాయి, చాలా వచ్చేసినాయి. ఇప్పుడు మళ్ళీ రావనుకుంటున్నారా చంద్రబాబు గెలిస్తే? చంద్రబాబు వెళ్తే వస్తాయి కనుకోం. మరి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు 2 చోట్ల, అప్పుడు ఓడిపోయారు. ఈసారి గెలుస్తారా? గెలుస్తారు. వీళ్ళ సీట్లు అంగ ఏర్పడితే, వీళ్ళ పవన్ కళ్యాణ్ 10-15 సీట్లు గెలిస్తే, వీళ్ళ పవన్ కళ్యాణ్ సీఎం సీట్ అడిగితే ఇస్తారా? అది ఏం చెప్పలేమండి, హైకమాండ్కి అయ్యాను తెలియదు. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. సీఎంగా చంద్రబాబు అయితే బాగుంటుందా, పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందా? చంద్రబాబు నాయుడే సీఎం. అనుభవం కదా, అనుభవం ఉన్న వాళ్ళకే సీట్లు. సీఎం 2.5 సంవత్సరాలు నాకు కూడా కావాలని అడిగితే పవన్ కళ్యాణ్ లేదు, అడగరు. చంద్రబాబు నాయుడు చూసుకుంటాడు అవన్నీ.